నేను డిఎస్పీ పార్టీ నుంచి నేను గత 8 నెలల బట్టి నేను అందులో పనిచేస్తున్నాను. ఈ 4 మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ రావు గారు మీరే పోటీ చేయండి, మీరు మంచి మనసులో మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లు వేయమని కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను బిఎస్పీ తరఫున మీరే నిలబడండి, మీకే ఓట్లు వేసి గెలిపిస్తామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి. కాబట్టి నేను ఈ 4 మండలాల్లో తిరిగి మరి కొండలు పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే వేస్తాను, రెండోవాడు ఎవడొచ్చినా మీకు ఈ డిఎస్పీ తరఫున మేము వేయమంటే మీరు తప్పితే మేము ఎవరికి ఓటు వేయమండి, మీరు ఉంటే వేస్తామని నా పెద్దలందరూ నాకు మద్దతు ఇస్తున్నారండి. కాబట్టి నేను డిఎస్పీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాతా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు, రాష్ట్ర నాయకులు పరంజ్యోతి గారికి కూడా తెలుసు. కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూడిలో మీటింగ్ ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. నాకు అవన్నీ తెలియవు. ఇక్కడ ఏది జరిగినా నా ఆధారంలో జరగాల, నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతానని మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా. జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాటి నియోజకవర్గాన్ని అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలోనూ. మరి నేను 4 మండలాలు కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకొని జనాలతో మాట్లాడి అమ్మా నేను మీకు తోడుగా అండగా ఉంటాను. ప్రతిపాటి నియోజకవర్గానికి నేను బిఎస్పీ తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రకటించారండి. కాబట్టి నేను 4 మండలాలు తిరిగి జనాలతో తిరిగి నేను అందరికీ నేను ప్రతిపాటి నియోజకవర్గానికి కౌతుపూడు నుంచి నేను పోటీ చేస్తానమ్మా, మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావున మనమందరం ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని చేస్తూ మనం అందరం ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో, ఒక మార్గంతో, ఒక నిదానంతో, ఒక పద్ధతితో మనం అందరం ఆయన గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒకరు ఉన్నాడు. కాబట్టి నాయకుడిని మనము తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన పనులు మనం చేయించుకొని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం. రావు గారు బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రకటించడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి ప్రతిభా నియోజకవర్గం నుంచి మా దళితులతో పాటు మిగతా కులాలన్నిటి వారిని కలుపుకుని మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ మీ 4 మండలాల నుంచి కూడా మీ మద్దతు కోరుతూ మీ ఓట్లన్నీ వేసి మా అర్జున్ రావు గారిని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం.